అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట. ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళల కోసం మరొక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించాలని చెప్పి సన్నాహాలు చేస్తోందండి. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులని సూచించడం అయితే జరిగిందనమాట. ఏపీలో పలు రకాల సంక్షేమ పథకాలను ఆల్రెడీ ప్రారంభించేసింది కూటమి ప్రభుత్వం. అయితే తాజాగా కూడా మరి మనకి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్, కీలకమైన సూచనలు కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోందండి. మనకి క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లో మరి అధికారులతో చర్చించి దీనిపైన క్లియర్ అండ్ క్లారిటీగా మనకి విషయం అనేది చెప్పబోతున్నారండి. ఇప్పటికే మరి మనకి క్యాబినెట్లో 3,300 కోట్ల రూపాయలని యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరి విడుదల చేయడం అయితే జరిగిందండి. మరి ఈ డబ్బుల్ని అర్హత ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందనమాట. మరి దీనిపైన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతాలు చేస్తుందని చెప్పుకోవచ్చండి. మరి మనకి తాజాగా మహిళలను ఉద్దేశించి మంచి మంచి పథకాలను కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఇందులో 3 నెలలకు ఒకసారి మరి ఫ్రీ గ్యాస్ కానివ్వండి, అదేవిధంగా ఫ్రీ బస్ కానివ్వండి, తల్లికి వందనం పథకాలు కానివ్వండి, మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించి చాలా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడినటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలో ప్రారంభిస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి బడ్జెట్లో 3,300 కోట్ల రూపాయలను ప్రవేశపెట్టడం కూడా జరిగిందనమాట. ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి కావాలి, ఎవరు దీనికి అర్హులు అన్న పూర్తి సమాచారం కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలను మరి ప్రారంభిస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగానే మరి మనకి ఈ యొక్క పథకాలు అనేవి ప్రారంభిస్తూ వస్తుంది. రైతన్నలకి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం, అలాగే పిల్లలకి సంబంధించి తల్లికి వందనము, అలాగే మహిళలకు సంబంధించి ఫ్రీ గ్యాస్ పథకము, అదేవిధంగా ఫ్రీ బస్ పథకము. ఇప్పుడు తాజాగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడి 59 సంవత్సరముల లోపుగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి యొక్క ఖాతాలో ఈ యొక్క డబ్బు అనేది జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క పథకాన్ని అప్లై చేయడానికి మరి ఏ విధమైన అర్హతలు అనేవి మనకు ఉండాలి, మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి, ఇవన్నీ కూడా విధి విధానాలను ఖరారు చేయబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి జమ చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఈ పథకం ద్వారా మహిళల యొక్క సాధికారత, అదేవిధంగా మహిళల యొక్క స్వాతంత్రం, మరి మహిళల యొక్క స్వేచ్ఛని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పథకానికి మరి రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటి గృహిణులందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఈ యొక్క పథకానికి అవకాశం కల్పించబోతున్నారండి. అంటే ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల యొక్క నెలవారీ ఖర్చులకి వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మనం కొన్ని వెరిఫికేషన్స్ అనేవి ముందుగానే చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే తర్వాత తల్లికి వందనం పథకంలో కూడా చాలామంది ఈకేవైసీ, అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోకపోవడం వల్ల చాలామందికి డబ్బులు పట్టడం చాలా లేట్ అయిందనమాట. తర్వాత మళ్ళీ గ్రీవెన్స్ ద్వారా మళ్ళీ తిరిగి అప్లై చేసుకుని వెరిఫికేషన్ పెట్టుకుని ఇదంతా చేసుకుని చెందితేనే కానీ డబ్బులు మళ్ళీ తిరిగి రాలేదండి. కాబట్టి అలాంటి ఇబ్బంది మరి మనకి ఒక ఆడబిడ్డ నిధి పథకంలో కలగకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకోండి. అదేవిధంగా మీకున్న బ్యాంక్ అకౌంట్లు అనేవి సక్రమంగా ఉన్నాయా లేదా, పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి చూసుకోండి. దీంతో పాటుగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది మీ యొక్క మరి బ్యాంక్ ఖాతాకి అయ్యిందా లేదా, బ్యాంక్ ఖాతా మరి పనిచేస్తుందా లేదా అని చెప్పేసి మీరు పూర్తిగా ఒకసారి బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోండి. మరి అందరూ చెప్పిన విషయాన్ని చాలామంది నిర్లక్ష్యం చేయడం వల్ల తల్లికి వందనం పథకం కానివ్వండి, అన్నదాత సుఖీభవ పథకాలకి సంబంధించిన డబ్బులు కానివ్వండి కొంతమందికి రాలేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవటము, ఇప్పటివరకు కూడా డబ్బులు రానంటే వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి ఇబ్బంది మీకు కలగకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా
ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేవి చేసుకోవాలన్నమాట. దీంతో పాటుగా మీకు కొన్ని ఇంపార్టెంట్స్ డాక్యుమెంట్స్ అనేవి కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పిందనమాట. అంటే అవి ఏంటి అని అంటే కనుక మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దీంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, మీ యొక్క వయసుని ధృవీకరించేటటువంటి డాక్యుమెంట్ ఒకటి ఉండాలండి. దీంతో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీంతో పాటు మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పేసి అది కూడా చూసుకోవాలి. హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు చేయించుకోకుండా ఉంటే కనుక అలాంటి వారికి కూడా డబ్బులు అనేవి అకౌంట్లో పడవండి. కాబట్టి తర్వాత ఇబ్బంది పడే కన్నా ముందు మీరు ఇవంతా కూడా మీరు ముందుగా చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారి డబ్బులు రిలీజ్ చేయగానే డైరెక్ట్ వచ్చి మీ ఖాతాలో పడతాయి. దీంతో పాటుగా 6th స్టెప్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. 6th స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించిన వారికి మాత్రమే అందించాలి, అర్హులు అందరూ కూడా యొక్క పథకాల వల్ల లబ్ధి పొందాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అనర్హతగా ఎవరు కూడా ఈ యొక్క పథకాలు దుర్వినియోగం చేయకూడదన్న ఉద్దేశంతో అర్హుల ఎంపికను చాలా జాగ్రత్తగా చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. అయితే మీకు 300 యూనిట్ల కన్నా పైబడి ఎవరైతే కరెంటు వినియోగిస్తారో అలాంటి వారికి ఈ యొక్క పథకం అనేది రాదండి. దీంతోపాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా, అదేవిధంగా మీకు 4 వీలర్ అంటే కారు అనేది మీకు ఉన్నా కానీ ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రావు. దీంతోపాటుగా మీ ఆదాయం అంటే మీ రేషన్ కార్డులో మీ భర్త ఉంటారు కాబట్టి మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ ఆదాయము పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000కు దాటి ఉండకూడదండి. అలాగే గ్రామీణ ప్రాంతాలు, పల్లె ప్రాంతాల్లో అయితే 10,000కు మించి ఉండకూడదనమాట. అలా ఉన్నా కానీ యొక్క పథకానికి మీరు ఎలిజిబిలిటీ అవ్వరనమాట. దీంతో పాటుగా మీకు 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఇంటి స్థలం అనేది మీరు కలిగి ఉండాలన్నమాట. ఇది కూడా పరిగణలోకి తీసుకుంటారండి. మరి ఇవన్నీ కూడా 6th స్టెప్ వెరిఫికేషన్స్ అని అంటారన్నమాట. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే 6th స్టెప్ వెరిఫికేషన్ యొక్క 6 దశల ధృవీకరణ తీసుకువచ్చిందో అదే 6 దశల ధృవీకరణ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. కాబట్టి ఈ యొక్క 6 దశల ధృవీకరణ పరిగణలోకి తీసుకుని మీకు పూర్తిగా ఎలిజిబిలిటీ అనేది ఉంటేనే మీకు యొక్క పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీ యొక్క ఖాతాలోకి జమ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మరి మనకి ఆగస్టు 25వ తేదీ నుంచి కూడా ఈ యొక్క తల్లి కొందన పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పి ఆలోచనలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. అదేవిధంగా అర్హులని ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉంది కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం. ఆల్రెడీ మీ డేటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుందండి. ఆ డేటా ప్రకారం అర్హులని ఎంపిక చేసే పనిలో కూడా ఉందన్నమాట. తర్వాత గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని రీవెరిఫికేషన్ చేసి అప్పుడు అర్హత ఉన్న వారి పేర్లు అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఏపీలో అన్ని జిల్లాల వారీగా కూడా ఈ యొక్క పథకాన్ని తొందరలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుగా తెలుస్తుందండి. మరి మనకి ఆగస్టు నెలలో అతి ముఖ్యమైన పథకాలు ప్రారంభించారు కాబట్టి ఇదే ఆగస్టు నెలలో ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న యొక్క ఆడబిడ్డ నిధి పథకం త్వరలోనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరబోతోందండి. ఈలోపుగా మీరు చేయవలసిందల్లా నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు సిద్ధంగా ఉంచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అనేవి వచ్చి డైరెక్ట్గా మీ అకౌంట్లోకి పడతాయి అన్నమాట. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.